నేను చెప్పేది ఏంటంటే డ్యాముల్లో పుష్ప తీసేసే సిస్టమ్ వచ్చింది. అంటే ఇప్పుడు వేసినటువంటి 048 కానీ అవి సెన్సిటివ్ రకాలు, అందుకని ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరఫున ఈ ప్రెస్ స్టేట్మెంట్ రిలీజ్ చేస్తున్నాం. నెల్లూరు జిల్లాలో ప్రధానమైనటువంటి సమస్య మీద మేము మాట్లాడదలుచుకున్నాం. ఈరోజు నెల్లూరు జిల్లా వ్యవసాయ ఆధారిత జిల్లా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 8 లక్షల ఎకరాల్లో వరి సాగు నెల్లూరు జిల్లాలో జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిసి సోమశిల కండలేరు దాదాపు నిండిపోయినాయి. ఇంకా అదనం కూడా వస్తూ ఉన్నాయి. మేము చెప్పేటువంటి పాయింట్ ఏంటంటే ఇప్పుడు సోమశిలలో 70, కండలేరులో కూడా దాదాపు 50 టీఎంసీల పైన నీళ్లు ఉన్నాయి. ఈ నీటిని పొదుపుగా వాడుకుంటే సోమశిల ఇంకొక 20 టీఎంసీలు పంట పోయినా కూడా 50 టీఎంసీల పైన మిగులుతాయి. కండలేరులో కూడా దాదాపు 30 టీఎంసీల పైన మిగులుతాయి. వీటితో మళ్ళీ తిరిగి రెండో కారు మనం పండించుకోవచ్చు. అందుకని మేమేం చెప్తున్నామంటే అధికారులు చాలా తప్పుడు లెక్కలు పెట్టి నీటిని వృధాగా ఎట్టంటే అట్టు వదిలేసి ఈ నీటిని వాళ్ళకు అవసరం వచ్చినటువంటి వాళ్ళకు వాడుకుంటుంటారు. అందుకని మేమేం చెప్తున్నాం అంటే కౌలు రైతు సంఘం తరఫున నీటిని పొదుపుగా వాడటం, రైతులను కూడా ఎడ్యుకేట్ చేయటం, ఆ విధంగా చేసి నీటిని మిగిలిచ్చినట్టయితే ఇంకొక 50 టీఎంసీలు ఇక్కడ కండలేరులో 30-50 టీఎంసీలు మిగిలితే మళ్ళా 7-8 లక్షల ఎకరాలు రెండో పండించుకుంటే వేలాది కోట్ల రూపాయలు నెల్లూరు జిల్లాకి ఈ ఆదాయం వ్యవసాయం వల్ల వస్తుంది. దాదాపు ఈ పెన్నా డెల్టాలో నెల్లూరు టౌన్ చుట్టుపక్కల అనేక ప్రాంతాల్లో 30,000-40,000 ఎకరాలు రియల్ ఎస్టేట్ పోయింది. ఆ లెక్కలన్నీ తప్పుడు లెక్కలు కూడా ఇంజనీర్లు చెప్తుంటారు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఫైనల్గా మేము చెప్పేది నీటిని పొదుపుగా వాడటం, తర్వాత కొస భూములకు నీరు అందించడం, రైతుని ఎడ్యుకేట్ చేయటం, ఆర్దడి పైర్ల కింద వరికిచ్చి కాపాడి ఇంకొక మళ్ళీ వచ్చే తడవ కూడా ఇంతే పంటలు పండించేదానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.